రైట్గా గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో బీసీల స్థితిగతులు బీసీల రాజకీయ పరిస్థితులను ఒక్కసారి చూద్దాం. రైట్, గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి. గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, వెలమల జనాభా ఎంత? ఆయన అక్కడ ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే 2014 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే. 2014-18 కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఆ తర్వాత ఏది ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు అక్కడ ఉన్నాడు. విషయం ఏంటంటే గజ్వేల్లో కొత్తగా గెలిచినటువంటి రోజుల్లో కేసీఆర్ గారు చెప్పినటువంటి ఒక మాటను మీకు గుర్తు చేయదలుచుకున్నా. నేను హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి బయలుదేరితే గజ్వేల్ ఇది అడివా నాకు అర్థం కావద్దు, అట్లా వృక్ష సంపద పెంచాలి ఇక్కడ అని చెప్పారంటే నేను ఆయల్నే సెటైర్ వేసిన. మీరు ఇంట్లోకి బయటికి వెళ్ళినప్పుడు ఆడాడ గుర్తులు పెట్టుకొని పోరి షెట్లలో మర్చిపోతారు మీ ఇల్లు. విషయం ఏంటంటే గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ 6 గంటలకు ఒక బండి కూడా పోదు. డబుల్ రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు ఆయన ఫామ్ హౌస్ పోవడానికి అన్ని. ఇప్పుడు త్రిబుల్ కూడా ఆయన ఫామ్ హౌస్ ను ఇట్లా ఇట్లా దాకి ఇట్లా రావన్నట. మళ్ళీ ఆ డిజైన్ కొండపోచమ్మ నుంచి కాలువ త్రిబుల్ కూడా ఆ నడిమిట్లకేం రావాలి, ఫామ్ హౌస్ నడిమిట్లకేం రావాలి. అక్కడ 60 ఎకరాలు ఉన్నటువంటి ఫామ్ హౌస్ మరకు శివారు దాకా పోయింది. ఇప్పుడు ఒక 400 ఎకరాల దాకా పోయింది. ఇక ఆ ఫామ్ హౌస్లో వండుకుంటా ఆ ఫామ్ హౌసే ఆయన ప్రపంచం. అటు గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలు వచ్చినా కలిసేది లేదు, వాళ్ళ సమస్యలు వినేది లేదు, వాళ్ళ గోడు పట్టించుకునేది లేదు. ఇక ఆ నరసన్నపేట ఎర్రవల్లి కాడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాను. ఎందుకు కట్టించిందంటే కట్టిస్తా అని చెప్పి మోసం చేస్తూ ఉంటే గడికో పారి రోజు అడిగోవాలిగా ఫామ్ హౌస్కి వస్తా పోతా జనం తిట్టగాలని కట్టించాను. ఆ రకంగా ఆ ఎర్రవల్లి కాడ ఫామ్ హౌస్లో నిమ్మలంగా కొనుక్కు తీస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన ఉన్నాడు. మరి గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండడానికి కేసీఆర్ కులం దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి, బీసీల దగ్గర ఎన్ని ఉన్నాయి ఒకసారి చూస్తే డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ గజ్వేల్ నియోజకవర్గంలో 2,52,671 మంది. 2,52,671 మంది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నారు. అందులో బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే అప్రాక్సిమేట్గా 64.14%, విచ్ విల్ బి 1,62,063. అంటే 2,52,671 మంది ఓటర్లలో 1,62,063 మంది ఓన్లీ బీసీలే. ఓన్లీ బీసీలే. ఓసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ రెడ్డి ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే దాదాపు 9% ఉన్నారు. అంటే 22,740 మంది ఉన్నారు. 14%లో 9% మంది రెడ్డిలు పోగా మిగిలినటువంటి అప్పర్ క్యాస్టు బ్రాహ్మణ, ఆర్యవైశ్య, వెలమ. ఇందులో ఆర్యవైశ్యులు 2వ స్థానంలో, బ్రాహ్మణులు 3వ స్థానంలో, 4వ స్థానంలో వెలమలు. వెలమల ఎన్ని ఓట్లు ఉన్నాయంటే కరెక్ట్గా గజ్వేల్ నియోజకవర్గంలో 950 ఓట్లు ఉన్నటువంటి వెలమల ఓట్లు గజ్వేల్ నియోజకవర్గంలో 950 ఓట్లు ఉంటే 950 ఓట్లు అంటే 950 అంటే కరెక్ట్గా వాళ్ళే 120 కడపలు కూడా లేవు. 120 కడపలు లేనటువంటి వెలమైన అసెంబ్లీలో కూర్చుండు. 1,62,000 ఉన్నటువంటి బీసీలు 1952 నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీకి పోలే గజ్వేల్ నియోజకవర్గం నుంచి. ఒకసారి వివరాలు చూద్దాం. బీసీలు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు గజ్వేల్ నియోజకవర్గం. 16 సార్లు ఎలక్షన్ జరిగితే 16 సార్లు ఎలక్షన్ జరిగితే ఒకే ఒక్కసారి 1952లో పెండెం వాసుదేవ్ అని పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ నుంచి గెలిచి అసెంబ్లీకి పోయాడు. 1952 నుంచి ఈ రోజు వరకు ఇక మళ్ళా ఒక బీసీ కూడా గజ్వేల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోలే. తర్వాత అది ఎస్సీ రిజర్వ్డ్ అయింది కొన్ని రోజులు. 1957లో జేబీ ముత్యాలరావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన గెలిచిండు. తర్వాత గజ్వేల్ సాదయ్య ఇండిపెండెంట్, జేబీ ముత్యాలరావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, గజ్వేల్ సాదయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అల్లం సాయిలు తెలుగుదేశం పార్టీ, బి సంజీవరావు తెలుగుదేశం పార్టీ. ఇక డాక్టర్ జె గీతారెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ గెలవడం జరిగింది. జి విజయరామారావు, బి సంజీవరావు, డాక్టర్ జె గీతారెడ్డి. ఇక్కడ వరకు 2004 వరకు ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉంది. ఆ తర్వాత
ఇక్కడ ఇక్కడ ముత్యాలరావు మధ్యలో వచ్చింది అట్లా కొన్ని రోజులు వచ్చింది. ఇక ఆ తర్వాత తుమ్కుంట నర్సారెడ్డి గారు, గజ్వేల్ నర్సన్న, ఆయన ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అయ్యాడు. ఇక 2014 నుంచి 23 వరకు కె చంద్రశేఖరరావు గారు అక్కడ ఎమ్మెల్యేగా. అంటే 1952లో తప్ప 1952లో తప్ప ఇప్పటి వరకు గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే లేడు. ఓట్లు ఎవరి మరి అంటే బీసీలో ఏమో 1,62,000 ఓట్లు, రెడ్డిలో ఏమో 22,000 ఓట్లు, వెలమల ఏమో 950 ఓట్లు. 950. ఇక్కడ ఇక జెడ్పీటీ మిగతా విషయాలు చూసుకుందాం. ఎవరెవరు మొన్న ఎలక్షన్కి సంబంధించి కేసీఆర్ గారు మొన్న నిలబడితే 1,11,684 ఓట్లు పడ్డాయి ఈయనకు. 1,11,684 ఓట్లు పడ్డాయి ఈయనకు. వీళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి వెలమల్లయి? 950. 950 ఓట్లు అంటే నోటాతోని పోటీ పడాలి. 832 ఓట్లు. కేసీఆర్ కులమోళ్ళు కేసీఆర్కు ఓటేసుకున్న 950 ఓట్ల కంటే ఎక్కువ రావద్దు కేసీఆర్కు. కానీ 1,11,000 ఓట్లు ఎందుకు వచ్చినాయి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ పోటీ చేసిండు. ఆయనకు 66,653 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత తుమ్కుంట నర్సారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తే 32,568 ఓట్లు వచ్చినాయి. ఇక జక్కని సంజీవ్ కుమార్ బీఎస్పీ నుంచి పోటీ చేస్తే 2,743 ఓట్లు వచ్చినాయి. ఇది మొన్న జరిగినటువంటి ఎలక్షన్కి సంబంధించి. ఇక్కడ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి అంశం చూస్తే గజ్వెల్ జెడ్పీటీసీ గజ్వెల్ రూరల్ ఎస్సీ అయింది, ఎస్సీకి పోయింది. తూప్రాన్ బీసీ అయింది, బీసీకి పోయింది. కొండపాక బీసీ అయింది, బీసీకి పోయింది. వర్గల్ బీసీ అయింది, బీసీకి. ములుగు బీసీ అయింది, బీసీ. జగదేవ్పూర్ అన్రిజర్వ్డ్ అయింది, ఓసీ రెడ్డికి పోయింది. ఇక్కడ ఈ బీసీ రిజర్వేషన్ అనేది లేకపోతే ఈ బీసీలకు ఈ జెడ్పీటీసీలు కాకపోతుంటే వీళ్ళు. ఇక్కడ ఎందుకు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు కేసీఆర్ అంటే ఎక్కడ ఏది ఉండాలని ఆయన డిసైడ్ చేసుకుండు కదా. ఇక్కడ బీసీలకు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటే బీసీ ఓట్లతోనే ఆయన ఎమ్మెల్యే కాగలుగుతాడు కాబట్టి ఇక్కడ బీసీలను బుద్ధిగరించడం కోసం ఆయన ఈ కార్యక్రమం చేసిండు. ఇక్కడ 64.14% ఉన్నటువంటి బీసీలు 4 జెడ్పీటీసీలు అయ్యారు రిజర్వ్డ్ ప్లేసెస్లో. 9% ఉన్నటువంటి ఓసీలు ఒకసారి జెడ్పీటీసీ అయ్యారు అక్కడ. ఇది గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలు. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామెన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.